వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బంగారం ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి? రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? ఈ మార్కెట్ మాయాజాలంలో సామాన్య రియల్ ఎస్టేట్ లేదు రీటైల్ ఇన్వెస్టర్ బలైపోతున్నాడా? అసలు 35 ట్రిలియన్ల డాలర్ల అమెరికా అప్పు మన జేబుల్ని ఎలా ఖాళీ చేస్తోంది? ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకప్పుడు కరెన్సీని ముద్రించాలి అంటే దానికి సమానమైనటువంటి బంగారు నిల్వలు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అంటే దొంగ నోట్లు కాదండి, ప్రభుత్వాలు కేవలం సూపర్ఫిషియల్ బ్యాంకింగ్ దీంతో విపరీతంగా డబ్బును ముద్రిస్తున్నాయి. ఫలితం ఏమవుతుందంటే మార్కెట్లోకి డబ్బు పెరుగుతోంది, కానీ దాని విలువ మాత్రం ఏటా తగ్గిపోతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు బంగారం వైపు పరిగెడుతున్నారు. అమెరికా మార్కెట్ ఊగిసలాటలు నేరుగా బంగారం ధరలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి, అప్పుడైనా ఇప్పుడైనా. ఇక భారతదేశానికి సంబంధించి మన రూపాయి విలువకి విషయానికి వస్తే అమెరికా డాలర్పై మనకున్న విపరీతమైన ఆధారపడుతూ ఉండేటువంటి తత్వం మన పాలిటి శాపంగా మారుతోంది. అమెరికా అప్పు దాదాపు 35 ట్రిలియన్ డాలర్లకి చేరుకుంది. ఈ అప్పుల ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాళ్ళు యథేచ్ఛగా డబ్బును ముద్రించేస్తున్నారు. దీని ప్రభావంతో గ్లోబల్ మార్కెట్ చాలా అస్థిరంగా మారుతోంది. ఫలితంగా డాలర్ ముందు రూపాయి బలహీన పడుతోంది. సూపర్ఫిషియల్ అని చెప్పుకున్నాం కదా, అదే కోవలం. ఇక అసలు విషయానికి వస్తే మార్కెట్ సామాన్యుడికి అనుకూలంగా ఉందా? లేదనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హెడ్జ్ ఫండ్స్, గోల్డ్, అలాగే స్టాక్ మార్కెట్స్లో అతిపెద్ద వాటాదారులుగా మారాయి. వీరు మార్కెట్ని తమకి అనుకూలంగా మ్యానిపులేట్ చేసేస్తున్నారు. ఎక్కడైతే సామాన్య రీటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉంటారో అక్కడ ధరలని చాలా కృత్రిమంగా పడిపోయేలా చేసి సామాన్యుడిని దెబ్బతీస్తున్నారు. అంటే మార్కెట్ ఇప్పుడు రీటైలర్లకి వ్యతిరేకంగా కేవలం బడా సంస్థల ప్రయోజనాల కోసం మాత్రమే నడుస్తోంది. ఇక ఈ ఆర్థిక మాయాజాలాన్ని అర్థం చేసుకోకపోతే సామాన్యుడి కష్టం పెద్ద సంస్థల పాలవుతుంది. రూపాయి పతనం, బంగారం పెరుగుదల వెనుక ఉన్న కుట్రలు గమనించి పెట్టుబడులు పెట్టడం అనేది చాలా అవసరం. దీంట్లో బంగారం ధర మరియు ప్రపంచ మార్కెట్ అనిశ్చితి, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా మార్కెట్లో అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం ధర అనేది పెరుగుతోంది. ఇక ద్రవ్యోల్బణం మరియు కరెన్సీ ముద్రణ, ప్రభుత్వాలు తగినంత బంగారు నిల్వలు లేకుండా, గోల్డ్ బ్యాంకింగ్ అనేది లేకుండా కేవలం ఉపరితల మద్దతుతో విపరీతంగా డబ్బుని ముద్రించడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీనివల్ల ప్రతి ఏటా డబ్బు విలువ పడిపోతోంది. ఇక సురక్షిత ఆస్తి అనే అంశం, ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం తగ్గినప్పుడు పెట్టుబడిదారులు తమ సొమ్ముని కాపాడుకోవడానికి బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఇక రూపాయి విలువ పతనం, అమెరికా అప్పులు, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్న 35 ట్రిలియన్ డాలర్ల అప్పులు, 35 ట్రిలియన్ డాలర్లు దగ్గరగా. సో భారత రూపాయి విలువ పడిపోవడానికి అమెరికా డాలర్పైనే ఎక్కువ మనం ఆధారపడుతూ ఉండడం, అలాగే అమెరికాకు ఉన్నటువంటి అప్పు, ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాళ్ళు ప్రింట్ చేయడం, దాంతో మన రూపాయి విలువ పడిపోతూ ఉండడం. వస్తువుల విలువ, గతంలో కరెన్సీని అంటే కరెన్సీ అలాగే కమోడిటీలు బంగారంతో సమాన నిష్పత్తి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి సొమ్ము ఎంత, ఒక 100 టన్నుల బంగారం ఉందంటే దాని విలువకి ఈక్వలెంట్గా ఉన్నటువంటి కరెన్సీని మాత్రమే మన దగ్గర ముద్రించేవి. ఇప్పుడు అలా కాదు. 100 టన్నులు ఉంది కదా, ఈరోజు 100 రూపాయలు విలువ ఉందని అనుకుందాం. 100 రూపాయలు 100 టన్నులు దానికి ఈక్వలెంట్గా లేదు. ఇది రేపొద్దున 1000 రూపాయలు అవుతుంది కాబట్టి ముందే మనం 1000 రూపాయలు ప్రింట్ చేసేసుకుంటే ఏమవుతుంది? ఈ రకమైనటువంటి ఒక సూపర్ఫిషియల్ సిచ్యువేషన్ చాలా ఇబ్బంది పెడుతోంది. సో ఆ వ్యవస్థ దెబ్బతిని డాలర్ ఆధిపత్యం అనేది ప్రస్తుతం నడుస్తోంది. ఇక హెడ్జ్ ఫండ్స్, మార్కెట్ మ్యానిపులేషన్స్ సాధారణ రీటైల్ పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇదే చాలామంది చెప్పేటువంటి అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెడ్జ్ ఫండ్స్ బంగారం అన్ని రకాల మార్కెట్లలో అతిపెద్ద వాటాదారులుగా మారిపోయాయి. సో మార్కెట్ మ్యానిపులేషన్ అనేది గరిష్ట స్థాయికి చేరుకుంది. ధరల తారుమారు, ఎప్పుడు ఎవరు ఎలా చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. రీటైల్ ఇన్వెస్టర్ల మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. దాంతో సామాన్య జనం ఎక్కువగా ఎక్కడైతే పెట్టుబడి పెడతారో వాళ్ళ వాల్యూమ్ని ఉపయోగించుకుని ఈ హెడ్జ్ ఫండ్స్ మార్కెట్ని పడగొట్టేస్తున్నాయి. ఇక మార్కెట్ మూవ్మెంట్ చూసినప్పుడు రీటైల్ వాల్యూమ్ పెరిగినప్పుడు పెద్ద సంస్థలు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ మార్కెట్ని తమకి అనుకూలంగా మరుచుకుంటున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే డబ్బు ముద్రణ, బంగారం మద్దతు లేకుండా విపరీతంగా ముద్రించడం వల్ల విలువ అనేది తగ్గిపోతుంది. ఇక అమెరికా అప్పు 35 ట్రిలియన్ డాలర్ మీద ఆధారపడ్డ రూపాయి అస్థిరత, మార్కెట్ మూవ్మెంట్, హెడ్జ్ ఫండ్స్ పెద్ద ఎత్తున మార్కెట్ని అంటే బడా మార్కెట్స్ని నియంత్రిస్తున్నాయి. రీటైలర్స్ అంటే సామాన్యులు మనం ఎక్కువ వాల్యూమ్ ఉన్న చోట ధరలు పడిపోయేలా మ్యానిపులేషన్ అనేది జరుగుతోంది.
సో దీనివల్ల బంగారం ధర పెరుగుదల, అలాగే రూపాయి విలువ క్షీణత ఒకేసారి ఆర్థిక మార్కెట్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. సో దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్నారు, వెండి 2,50,000 రూపాయలు వెళ్ళిపోయింది కిలో, 2,50,000 రూపాయలకి చేరుకుంది. బంగారం కూడా దాదాపు 1,50,000కి చేరుకుంది 10 గ్రాములు 24 క్యారెట్స్. సో ఇలాగా ప్రతిదీ పెరుగుతోంది. ఆర్థిక నిపుణులు చెప్పేది ఏంటంటే ఏ అనిశ్చితి వచ్చినా ఎలా వచ్చినా కానీ వచ్చే రోజుల్లో ఖచ్చితంగా వీటిల్లో బలమైనటువంటి తిరోగమన దిశ ఉంటుంది. వెండి చాలా ఘోరంగా పతనం అవుతుంది. అలాగే చైనా కూడా సప్లై ఆపేసింది. వెండి ధర పెరగడానికి ఇంకో కారణం చైనా సప్లై పూర్తిగా ఆపేసింది. వాళ్ళ దగ్గర ఎంత నిల్వలు ఉన్నప్పటికీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు, మన దగ్గర అన్నట్టుగా వాళ్ళు ఉంటున్నారు. అలాగే గోల్డ్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గోల్డ్ని చైనా బలంగా కొంటోంది. సో అది కూడా ఒక కారణం అవుతుంది. అలాగే ఏ దేశానికి ఆ దేశం ఆర్థికంగా బలంగా ఉండడానికి వాళ్ళ చర్యలు చేపడుతున్నాయి. భారతదేశంలో ఇంకా పూర్తి స్థాయిలో ఆ చర్యలు అనేవి రావట్లేదు, ఇంకా రావాలి. ఇంకా డాలర్ మీద మాత్రమే ఆధారపడుతున్నాం. డాలర్ మారక విలువతోటే రూపాయి విలువ క్యాలిక్యులేట్ చేయబడుతుంది. సో దాంతో ఇబ్బంది అవుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా మార్పు అనేది త్వరలో కనిపిస్తుందని అంటున్నారు. ఈ కరెన్సీకి సంబంధించి చూసినప్పుడు ప్రత్యామ్నాయ కరెన్సీ అన్ని డాలర్ తోటే చేయాలా, లేదు ఖచ్చితంగా వేరే కరెన్సీ రావాల్సిందే అని చెప్పి అన్ని కంట్రీస్ కూడా ఆలోచన చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా రష్యా కూడా మూమెంట్ క్రియేట్ చేస్తోంది. చైనా కూడా బలంగా నించుంది. ఎస్, డెఫినెట్గా చైనా ఎన్స్ తోటే ఈ ఆర్థిక స్థితి అనేది మారాలి అనేటువంటి దాంతో వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తున్నారు సరికొత్త కరెన్సీ తీసుకురావాలి అని. బట్ ఎప్పుడనేది తెలియదు. ఏదేమైనప్పటికీ రూపాయి పతనం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సిచ్యువేషన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూనే నడుస్తుంది తప్ప ఏదో కొత్తగా ఓ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి పడిపోయింది అనడానికి లేనటువంటి పరిస్థితి. గ్లోబలైజేషన్, అలాగే గ్లోబల్ ఎకానమీలో ఉండేటువంటి చేంజెస్, మరి వాళ్ళ దగ్గర చేంజెస్ ఏం లేవు, మన దగ్గర ఎందుకున్నాయంటే మనకేం తెలుసు. వాళ్ళ దగ్గర చేంజెస్ ఉన్నాయి, అయినా సరే వాళ్ళు బయట పెట్టట్లేదేమో. అమెరికా ఇప్పటిదాకా ఇంకా బలంగా చూపిస్తుంది, వాళ్ళ దగ్గర నిల్వలు ఎంత ఉన్నాయో తెలియదు. రేపన్న రోజున ఈ $35 ట్రిలియన్ అప్పు ఏదైతే ఉందో అంతలో మునిగిపోయి, ఎందుకంటే ఎలన్ మస్క్ కూడా గతంలో చెప్పాడు అమెరికా దివాలా అంచున ఉంది, ఆర్థికంగా పతనం అయిపోతుంది చూసుకోండి అని. సో అలాంటి వాళ్ళు అంత చెప్పినప్పుడు రేపన్న రోజు ఏదైనా జరగచ్చు. అగ్రస్థానానికి ఏ దేశం అనే వెళ్ళచ్చు, అమెరికా కాకుండా. అమెరికా ఏ క్షణాన్నైనా సరే కుప్ప కూలొచ్చు. సో దాంతో ట్రంప్ మొండిగా వ్యవహరిస్తున్నాడు. సుంకాల ద్వారా డబ్బులు సంపాదించాలి, ఈ మొత్తం అప్పంతా తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనలో మిగతా దేశాల మీద పడుతున్నాడు. ఎవరిని అడ్డొస్తే వాళ్ళని, ఆ దేశాలని కబళించడానికి కూడా సిద్ధపడుతూనే ఉన్నాడు. సో రేపన్న రోజు యుద్ధానికి కూడా ఇది దారి తీయొచ్చు. ఇది కేవలం రూపాయి విలువ తగ్గిపోతుంది అన్న పాయింట్ కేవలం ఏదో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే కాదు, ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా ఇది జరుగుతోంది. ఏదేమైనా మార్పు మాత్రం త్వరలో కనిపిస్తుందేమో అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది నిపుణులు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దీని మీద మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.